సో, హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ నాకు తెలుగు అంత ప్రాపర్‌గా రాదు. సో, నా తెలుగు కొంచెం మిస్టేక్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఐయామ్ మేకింగ్ వీడియో ఫర్ యూ. సో, ఒకవేళ మీరు చమీట్ లేకపోతే చిల్‌చాట్ అప్లికేషన్‌లో వర్క్ చేస్తారనుకుంటున్నారు అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చిల్‌చాట్ అండ్ చమీట్ 2 కూడా సేమ్ అప్లికేషన్ ఓకేనా? వేరే వేరే అప్లికేషన్ కాదు. బోత్ ఆర్ సేమ్ అప్లికేషన్. సో, మీరు చిల్‌చాట్‌లో వర్క్ చేస్తారు. చమీట్‌లో కూడా సేమ్ ఐడీ లాగిన్ చేస్తే అదే ఐడీ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా గైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు యూట్యూబ్‌లో వేరే వీడియో చూడడం అవసరం ఉండదు. ఓకేనా? సో, వీడియోకి లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ప్రాపర్‌గా గైడ్ చేస్తాను. మీ ఐడీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీ ఐడీ ఏజెన్సీలో బైండ్ ఎలా చేయాలి? తర్వాత మనీ సెల్ఫ్ విత్‌డ్రావల్ ఎలా చేయాలి? మొత్తం చెప్తాను. ఓకేనా? సో, వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ చమీట్ లేకపోతే చిల్‌చాట్ అప్లికేషన్‌లో ఒకవేళ ఐడీ క్రియేట్ చేసేసారు అనుకోండి. సో, ఈ వీడియో చూడడం మీకు అంతగా యూజ్ ఉండదు. ఒకవేళ మీరు ఐడీ క్రియేట్ చేయలేదు, మీరు ఫ్రెష్‌గా ఐడీ క్రియేట్ చేస్తున్నారు, అయితే వీడియో చూసి ప్రాపర్‌గా స్టెప్స్ ఫాలో చేయండి. ఓకే. అండ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఐడీ క్రియేట్ చేసేసారు అనుకోండి. సో, ఐడీ క్రియేట్ చేసేసారు. బట్ మీకు ఫేస్ వెరిఫికేషన్ అవ్వలేదు ఇంకా. ఫేస్ వెరిఫికేషన్ అవ్వలేదు అనుకోండి. సో, మీరు నేను ఈ వీడియోలో చెప్తున్న ప్రాసెస్ ఫాలో చేయండి. కొత్త ఐడీ మళ్ళీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అదర్‌వైజ్ ఆల్రెడీ పాత ఐడీ ఉంటే ఫేస్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. సో, యూ డోంట్ నీడ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆల్రెడీ ఐడీ ఉంది అనుకోండి. మీరు కొత్త ఐడీ కూడా క్రియేట్ చేస్తారు అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఏజెన్సీ రిజిస్ట్రేషన్ లింక్ ఒకటి నేను ఇచ్చి ఉన్నాను. ఓకేనా? సో, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా ఆప్షన్ వస్తది. ఓకేనా? సో, మీరు ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారు. సపోజ్ నేను నా మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. 6300185172 నా ఒక మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ సెండ్ క్లిక్ చేస్తే ఇలాగో క్యాప్చా వస్తది. ఇలా క్యాప్చా వస్తే ఇదిగోండి. ఇలాగా ఫిల్ చేయాలి క్యాప్చా. ఇలా గ్రీన్ బటన్ ఉంది కదా! గ్రీన్ బటన్ పట్టుకొని ఇది ఇలా ఫిట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఫిట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఫిట్ అవ్వకపోతే మళ్ళీ క్యాప్చా రాంగ్ అయిపోతుంది. సో, ఇలా పట్టుకొని ఎగ్జాక్ట్‌గా ఇలా ఫిట్ చేస్తే అప్పుడు మీకు సక్సెస్‌ఫుల్‌గా ఓటీపీ ట్రిగ్గర్ అవుతుంది. ఓటీపీ మీ వాట్సాప్‌లో ట్రిగ్గర్ అవుతది. ఓకేనా? సో, నేను ఆల్రెడీ చేశాను. సో, నాకు వాట్సాప్‌లో ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పైన యెల్లో కలర్‌లో సక్సెస్‌ఫుల్ రిజిస్టర్డ్ అని వచ్చేస్తది. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాగైనా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం ఫాలో చేయాలి. రిజిస్ట్రేషన్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా అప్లికేషన్ ఓపెన్ చేసేస్తే నా తరఫు నుంచి మీకు హెల్ప్ చేయడం అలాగ సరిగా అవ్వదు. ఓకేనా? సో, ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు, వెరిఫికేషన్ కోడ్ కూడా ఇచ్చేసారు. బట్ స్టిల్ మీకు అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ పాపప్ వచ్చేస్తుంది. లైక్ మొబైల్ నంబర్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ అలా వస్తే మీరు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ జీమెయిల్ ఐడీ ఎంటర్ చేసుకోండి. @gmail.com క్లిక్ చేయడం అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. సో, జస్ట్ ఈ జీమెయిల్ ఐడీ పెట్టండి. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సెండ్ చేస్తే మీ ఈమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్ చేయాలి అది చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ చేయకుండా అప్లికేషన్ డౌన్లోడ్ చేయకండి. ఓకే. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు చామిట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓకే. సో, చామిట్ ఆర్ చిల్‌చాట్ ఎనీథింగ్ యూ కెన్ ఓపెన్. ఠీక్ హై. ఓకే. మీరు చిల్‌చాట్ ఓపెన్ చేసినా మీకు సేమ్ ఇదే ఆప్షన్ వస్తది. సో, ఇక్కడ ఒక స్టార్ట్ బటన్ వస్తది. మీరు డైరెక్ట్‌గా ఎప్పుడైనా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయకూడదు. ఓకేనా? స్టార్ట్ బటన్ కిందన చూడండి ఎంఓఆర్‌ఈ మోర్ ఆప్షన్ ఉంది. మీరు ఆ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గూగుల్, ఫోన్, జీమెయిల్ ఇంకా 3 ఆప్షన్స్ వస్తది. ఓకేనా? సో, ఇప్పుడు లిసన్ మీ కేర్‌ఫుల్. ఆ రిజిస్ట్రేషన్ లింక్ మీద మీరు ఏ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అదే మొబైల్ నంబర్‌తో ఈ ఫోన్ మీద క్లిక్ చేసి లాగిన్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీరు జీమెయిల్‌తో అక్కడ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి. సో, ఇక్కడ జీమెయిల్ క్లిక్ చేయాలి. ఇక్కడ బై మిస్టేక్ స్టార్ట్ ఆర్ దిస్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయకూడదు. ఫోన్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి. ఫోన్ మీద క్లిక్ చేయండి. జీమెయిల్‌తో రిజిస్ట్రేషన్ చేసుంటే జీమెయిల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నాను. అందుకే నేను ఈ 2 ఆప్షన్స్ క్లిక్ చేయకుండా నేను స్టార్ట్ బటన్ నొక్కుతున్నాను. సో, ఇలాగ ఐడీ ఓపెన్ అయిపోతుంది. సో, ఐడీ ఓపెన్ అయితే ఇక్కడ మీకు చూడండి
చిల్ చాట్ ఆర్ చమిట్ బోత్ సేమ్ అప్లికేషన్, సేమ్ ఆప్షన్స్ వస్తుంది మీకు. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద డైరెక్ట్గా వెళ్ళిపోతే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది మీకు. ఓకేనా. సో ప్రొఫైల్ వచ్చేసిన వెంటనే పైన టాప్ ఆఫ్ ద పేజ్లో మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లెవెల్ కనిపిస్తుంది, మీ ఫొటోస్ కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ ఒక పెన్ లాగా ఒక ఆప్షన్ ఉంది చూడండి, పెన్ పెన్ టైప్ ఒక ఆప్షన్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్. ఆ పెన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలాగ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ మీద వచ్చి మై అవటార్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటో పెట్టండి, ఫేక్ ఫొటోస్ పెట్టకూడదు. ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేయాలి. ఓకేనా. ఒరిజినల్ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నిక్ నేమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. నిక్ నేమ్ మీద క్లిక్ చేసి మీ నేమ్ చేంజ్ చేసుకోండి. ఒకవేళ నేమ్ తీసుకోవట్లేదు అనుకుంటే ఏదో డాట్ 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 లేకపోతే ఇమోజీస్ లేకపోతే ఏదో నంబర్ అలా పెడితే అది తీసుకుంటుంది. ఓకేనా. సో మీ ప్రొఫైల్ ఫోటో అయిపోయింది, నిక్ నేమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ మీరు హైడ్ చేసుకుంటారంటే ఈ లొకేషన్ మీద క్లిక్ చేసి మీ లొకేషన్ కూడా హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి ఒక లాగిన్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, బట్ స్టిల్ చేస్తే మంచిది. ఈ లాగిన్ డివైస్ మీద క్లిక్ చేసి ఇక్కడ బైండ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. బైండ్ చేసేస్తే ఏమవుతుంది అంటే ఒక్కసారి మీరు బైండ్ చేసేసారు అనుకోండి, సో నెక్స్ట్ టైం మీరు అప్లికేషన్లో లాగిన్ చేయాలంటే మళ్ళీ ఆ ఫోన్ లేకపోతే జిమెయిల్ మీద క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ చేయడం అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఓకేనా. సో అది చేసుకోవచ్చు. ఇది మీ ప్రొఫైల్ సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ప్లస్ బటన్ ఉంది చూడండి, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే లైవ్ నా పార్టీ ఆప్షన్ వస్తుంది. లైవ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలి, కాల్స్ తీసుకోవాలి. సో కాల్స్ తీసుకుంటే మీకు ఇక్కడ బీన్స్ యాడ్ అవుతుంది. సో 1 lakh బీన్స్ అయిపోతే మీకు $10 అవుతుంది. $10 ఈజ్ ఈక్వల్ టు 850 రూపీస్ అప్రాక్సిమేట్. ఓకేనా. సో ఒకవేళ మీరు వర్క్ చేశారు, 1 lakh బీన్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మై బీన్స్ మీద క్లిక్ చేస్తారు ఇక్కడ. ఓకే. సో జస్ట్ సెకండ్. మై బీన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ బీన్స్ కనిపిస్తుంది, ఇక్కడ విత్డ్రాబుల్ మనీ కనిపిస్తుంది. ఓకే. సో విత్డ్రాబుల్ మనీ కోసం మినిమం 1 lakh బీన్స్ అవ్వాలి, బట్ నా దగ్గర 1 lakh బీన్స్ లేదు. నా దగ్గర జస్ట్ $2.41 ఉంది. ఇక్కడ $10 అయితే విత్డ్రాల్ అవుతుంది, $10 లేదు అనుకోండి, సో విత్డ్రాల్స్ అవ్వదు. సపోజ్ మీది $10 అయిపోయింది. సో మీరు మై బీన్స్ మీద క్లిక్ చేస్తారు. $10 అయిన తర్వాత విత్డ్రా ఆప్షన్ వస్తుంది, దానికి ముందు విత్డ్రా ఆప్షన్ రాదు. ఓకేనా. సో రిమెంబర్ దిస్. సో ఇక్కడ $10 అయిన తర్వాత విత్డ్రా మీద క్లిక్ చేస్తారు. విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ కండిషన్స్ వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ ఇక్కడ వెరిఫైడ్ అయి ఉండాలి, ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఇంకా మెట్ వాలెట్ ఇక్కడ యాడ్ చేసి ఉండాలి మీరు. ఓకేనా. సో మెట్ వాలెట్ ఏంటి అంటే ఇది ఒక వాలెట్ టైప్. సో ఇక్కడ మీరు విత్డ్రా చేస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లో మనీ క్రెడిట్ అవ్వదు. సో మీరు ఇక్కడ విత్డ్రా క్లిక్ చేస్తే ఆ మనీ మెట్ వాలెట్ అనే ఒక అప్లికేషన్ మీద వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ విత్డ్రా టు మెట్ వాలెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే గో టు మెట్ వాలెట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా. సో సపోజ్ నేను గో టు మెట్ వాలెట్ మీద వెళ్ళిపోయాను. ఇక్కడ నా మెట్ వాలెట్ ఐడి, నా మెట్ వాలెట్ పాస్వర్డ్ నేను యూస్ చేసి లాగిన్ చేసేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నా మెట్ వాలెట్లో సమ్ డాలర్స్ ఉన్నాయి. సో ఇది మెట్ వాలెట్. మెట్ వాలెట్లో ఇక్కడ ఒక సెట్టింగ్స్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఒక వాలెట్ ఆప్షన్ వస్తుంది. ఓకే. సో సెట్టింగ్ ఆప్షన్, వాలెట్ ఆప్షన్. సో వాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అంతా ఎగ్జాక్ట్లీ యాడ్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో మీ అడ్రస్, మీ నేమ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ అక్కడ ఫిల్ చేయాలి. ఓకే. ఇక్కడ రాంగ్ ఫిల్ చేస్తే మీ డబ్బులు అకౌంట్ మీద పడడానికి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ అంతా క్రియేట్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఇస్ డన్, అది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి ఈ ఆల్ మీద క్లిక్ చేసి విత్డ్రా బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ డాలర్స్ మీ మెట్ వాలెట్కి వెళ్ళిపోతుంది. సో మీరు మళ్ళీ ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసి విత్డ్రా టు మెట్ వాలెట్ మీద క్లిక్ చేసి గో టు మెట్ వాలెట్ మీద క్లిక్ చేస్తారు. గో టు మెట్ వాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ మెట్ వాలెట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్యాష్ అవుట్ అనే ఆప్షన్ వస్తుంది. క్యాష్ అవుట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు ఎంత డాలర్స్ విత్డ్రా చేయాలి అనుకుంటున్నారు, ఆల్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసి మీ విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ డబ్బులు మీ అకౌంట్ మీద పడిపోతుంది. సో ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం 2 to 3 hours.
2-3 అవర్స్‌లో మీ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది కాకుండా మీకు సబ్మిట్ ఆర్బిట్ వాలెట్ కోసం ఇంకా వేరే డౌట్స్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ కామెంట్ ఇన్ దిస్ సేమ్ వీడియో. ఓకే. థ్యాంక్ యూ.